తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వద్దులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వేదాంత వేద్యాయానైక శ్యామరమోత్రయ పుంసాం మహోదరోపాయ ముంద స్వాగాయ మంగళం కళ్యాణాత్మక గాత్రాయ కామిదార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీయం సమర్పయామి. వెంకటరమణ గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద వైకుంఠవాస గరుడవాహన గోవింద. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. బంగారు వస్త్రాలతో స్వామివారు స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గణపతి పూజ, విశ్వకేశన ఆరాధన, వాస్తుహోమం, ధ్వజపట ప్రతిష్ఠ సాంప్రదాయంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగాయి. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आधारं सर्वविद्यानां ऐन्द्री उपास्महे. ओं श्री महाविष्णोराज्ञे प्रवर्तमानस्य विष्णोर्नकं वेद्यानि प्रवोजं यः पार्थिव विममे रजागं श्रेयो अस्थम. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ద్వారా అభివృద్ధి పరంగా కొత్తపట్నంతో పాటు మొత్తం తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతోందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాసాబాబు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుతో కలిసి ఆయన పల్లెపాలెంలో హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి మొత్తం 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. అయితే నిర్మాణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై అస్పష్టత వలన పనులు ప్రారంభించడం కొంత జాప్యం జరిగిందన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నందుకు ప్రథమంగా వారికి మనమందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్స్ అనేది కూడా వారు ఐడెంటిఫై చేసిన తర్వాత మన కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా కొంతకాలం ఏంటంటే జాప్యం జరగటం అనే దానికి
కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఎంత ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం అనేదానికి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తక్కువ వాటా అనేది ఇస్తారన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి నేనే ఎక్కువ ఫండ్స్ కూడా దీనికి పెట్టి 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరికీ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న ఫిషింగ్ ఇక్కడ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు వచ్చున్నారు, జనార్దన్ గారు ఇప్పుడే ఏంటంటే మనమంతా కూడా చర్చ చేయటం అనేది ఎంతో పల్లెకారులు ఇక్కడ ఉండేవాటి గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫిషింగ్ హార్బర్ని కూడా స్మూత్గా ముందు తీసుకెళ్లే పద్ధతిలో ఆ ముందు జరిగింది 2017 సంవత్సరంలో పల్లెకారులందరూ కూడా కొంచెం దీన్ని ఒక అభద్రతగా భావించి దీనిని మనం ఫిషింగ్ హార్బర్ మనకు వస్తే మనం ఇక్కడ ఇబ్బందుల్లో పడతాం అనేది ఒక అపోహ అనేది కూడా అప్పుడు ఉండబట్టి దీనిని జాప్యం జరిగింది. అయినా ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇది ప్రారంభం అయ్యేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించున్నారు మన స్థానిక శాసనసభ్యులు దామర్చల జనార్దన్ గారు. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన ప్రకాశం జిల్లాలోనే తీర ప్రాంతాల్లో మనకి అవసరమైన ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. పల్లిపాలెంలో ఏదైతే మన హార్బర్ శాంక్షన్ అయిందో 421 కోటి, దాన్ని ఒకసారి చూడటానికి, అదేవిధంగా రేపు టూరిజం కింద ఏదైతే చేస్తే ఎలా ఉంటుందనే దాని ఉద్దేశం పైన మన ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా మన వెంకట్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రావటం కూడా జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్మన్గా ఉన్న మావాడు సత్యాకి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2015లో దీన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రపోజల్స్ అప్పుడు పెట్టాం. 2015 నుంచి 2025, 26 10 సంవత్సరాల తర్వాత దీన్ని శాంక్షన్ అయిపోయి జీవో తీసుకురావటం జరిగింది. దానికి 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మన మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ పల్లిపాలెంలోనే ఇక్కడ పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు దాన్ని శాంక్షన్ చేసిన దానికి వాళ్ళకి మరోసారి మన అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని కేడర్కు మంత్రి లోకేష్ పిలుపు. కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని, అంతా కూటమి ధర్మానికి కట్టుబడాలని సూచన. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అన్ని తేటతెల్లం కావాలంటే సిట్తో కాకుండా సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి దశాబ్దాల కలను ప్రభుత్వం నెరవేర్చింది. మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ హర్షం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.